హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద గ్రేట్ వాయిస్ వర్స్ ఆఫ్ తాతయ్య. ప్రపంచంలో ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధించగలం. కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? అసలు నమ్మకం కదా, అర్థం నమ్మకం. మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉండాలి. మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉండాలి. దాన్నే కాన్ఫిడెన్స్ అంటాం. కాన్ఫిడెన్స్లు రెండు రకాలు: లో కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. లో కాన్ఫిడెన్స్ అంటే ఏదైనా పని చేయాలంటే ఏదో ఒక సాకు చెప్తారు. నాకు మనుషులు లేరు, నాకు డబ్బు లేదు, నా దగ్గర పనివాళ్ళు లేరు, నేను చేయలేను, నాకు నేర్పరు కాదు, ఎవరు నాకు నేర్పలేదు, నా దగ్గర పనిముట్లు కూడా లేవు, నా దగ్గర డబ్బు లేదు, ఏదో కుంటి సాకులు చెప్తూ ఉంటారు. అంతేకాదండి. ఫర్ ఎగ్జాంపుల్, తిరుమల కొండ ఎక్కాలనుకోండి, కొండ దగ్గరికి అందరూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అమ్మ ఇది నేను ఎక్కలేను అనేవాళ్ళు లో కాన్ఫిడెన్స్ పీపుల్. అదే నేను ఎక్కగలను అనేవాళ్ళు కాన్ఫిడెన్స్ పీపుల్. నేను నీకన్నా ముందుగా వెళ్తాను అని అందరూ బయలుదేరి వెళ్తూ ఉంటే దాని మధ్యలోనే ఆయాసపడి డల్ అయిపోయేవాడు ఓవర్ కాన్ఫిడెన్స్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే క్రికెట్ ఉంది. క్రికెట్లో నేను ఈరోజు సెంచరీ చేస్తాను అని వచ్చేస్తాడు, డక్అవుట్ అయిపోతాడు. అది ఓవర్ కాన్ఫిడెన్స్. ఈరోజు నేను టెస్టు గెలిపిస్తాను అంటాడు, లాస్ట్ బాల్ 2 బాళ్ళు ఉండగానే అవుట్ అయిపోతాడు. లేకుంటే మ్యాచ్ తప్పకుండా గెలుస్తామనే మ్యాచ్ని ఒక ఆత్రతగా ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆడబట్టి అందరూ అవుట్ అయిపోతారు. ఇలాగ జరుగుతుంటుంది. అది ఓవర్ కాన్ఫిడెన్స్. కాబట్టి మిత్రులారా, ఎప్పుడన్నా కానీ కాన్ఫిడెన్స్ అనేది పటిష్టంగా ఉంటే దేనైనా సాధించవచ్చు. ఈవెన్ సముద్రాన్ని కూడా ఈదొచ్చు. అదే కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటే ఈవెన్ గడ్డి పురకను కూడా మనం లేపలేం. కాబట్టి మిత్రులారా, కాన్ఫిడెన్స్ని పెంచుకోండి. ఖచ్చితంగా ఏది కావాలంటే అది మనం సాధించవచ్చు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేస్తారని తప్పకుండా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.